మేడం గారికి కూడా వందనాలు. ఉపాధ్యాయులు మరి ముఖ్యంగా దేవుని ద్రాక్షవనములో జత పనివారు మీకందరికీ కూడా వందనాలు. నాకు మంచి ఆహ్వానాన్ని పలికినంటే బాలులకు బాలికలకు దైవాశీస్సులు అందజేస్తున్నారు. అనుకోకండి. ఆ తర్వాత విజయమాత్రం ప్రాంతంలో కూడా సరికాలేదు. నాకైతే అంచేత నా స్వరం పాడైపోయింది. మీ అందరికంటే నేనే బాగా పాడింది. స్వరం బాగా లోలో ఉన్నాయి. అంచేత మీరు ఏం చేయాలంటే చాలా విషయం. వందే మాతరం అనేది జాతీయ గీతంలో ఒకటి, ప్రార్థనా గీతం. దాన్ని ఆలాపించడంలో రెండోది జనగణమన పాడేటటువంటి విషయంలో కూడా ఈ పాఠశాల విద్యార్థులు గతంలో జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి పోటీలు, ఈ గీతాల ఆలాపనలో పోటీలు జరుగుతుంటాయి. అప్పుడు ఈ పాఠశాల విద్యార్థులు ఈ గీతాలు ఆలాపించడంలో ఫస్ట్ ప్రైజ్ సంపాదించారు. ఇప్పుడు ఆ పోటీలు లేవు. అంచేత ఆ పోటీల గురించి మంచి ప్రాక్టీస్ ఉండేదన్నమాట. పోటీలు లేవు కాబట్టి పోటీలు లేకపోతే అవసరం ఏంటి? అవసరం ఉంటుందా? పోటీలు లేకపోతే అవసరం ఉంటుంది. వాళ్ళు పోటీలు మానేస్తారు. అందులోనూ ఇవాళ ఫస్ట్దే కదా, అటెండెన్స్ చాలా తక్కువ ఉంది. అది కూడా ఒక కారణమైనటువంటి ఈ స్వరాలు జరగకపోవడం. ఏమైనా మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్త ఉంటారు కదా. తర్వాత క్రమశిక్షణ విషయం చాలా ముఖ్యం. ఏ పాఠశాలకైనా విద్యార్థులకు క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. యోచించినట్లయితే మీరు చదివేటటువంటి చదువు మీకు ఉపయోగపడదు. చదువు మీకు ఉపయోగపడదు. మీరు చదివే చదువు ఉపయోగపడాలంటే క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. క్రమశిక్షణ అంటే ఏంటి అంటే దీనిలో చాలా అంశాలు ఇప్పుడు ఉంటాయి. పంక్చువాలిటీ అనేది ముఖ్యం. క్రమశిక్షణలో ప్రధానమైనటువంటి అంశం ఏంటి? పంక్చువాలిటీ అంటే సరైన సమయాన్ని గుర్తించి పనులు చేయటం అన్నమాట. పాఠశాలకు రావడంలో పంక్చువాలిటీ ఉంటుంది. అలానే టీచర్స్ మీకు బోధించేటటువంటి సమయంలో మీరు దృష్టి బోధకుడి మీద ఉండాలి. రెండోది క్లాస్ రూమ్లో ఈ బ్లాక్ బోర్డ్స్ ఉంటాయి కదా, పాఠం చెప్తూ వాటి గారు ఏం చేస్తారంటే అవసరమైన విషయాలు, పాఠాలలో ముఖ్యమైన విషయాలు బోర్డు మీద రాస్తూ ఉంటారు. వాటిని మీరు ఏం చేయాలంటే పాఠం వింటూనే రాసేటటువంటి అంశాలను మీరేం చేయాలి? మీ నోట్బుక్స్లో రాసుకోవాలి. దానికి క్లాస్ వర్క్ నోట్బుక్ అంటారు. అది చాలా ముఖ్యం. దీనికి మంచి ఉదాహరణ చెప్తాను. కానీ నేను పనిచేసిన దినాల్లో డాక్టర్ గారు అబ్బాయి,
ఆయన పేరు వి సూర్యనారాయణ మిశ్ర. ఆయన ఈ పాఠశాలకు పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా చేశారు. ఆయన కుమారుడు మొట్టమొదటి కుమారుడు విష్ణు మహేష్. ఏం పేరు? విష్ణు మహేష్. నేను 34 సంవత్సరాలు పాఠాలు చెప్పాను ఎక్కడైతే. ఆ స్టూడెంట్స్ అందరిలో కూడా #1 స్టూడెంట్ విష్ణు మహేషే. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? పాఠం జరిగేటప్పుడు దిక్కు చూడడం అనేది అసలు అలవాట్లేదు. గుర్తుంటూ ఉంటారు. రెండో విషయం చెప్పాను కదా, బ్లాక్ బోర్డ్ మీద అంశాలన్నీ రాసుకోవాలి.